వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అని. సో గైస్ ఈరోజు మనం వచ్చేసి మన ముజాఫర్నగర్లో పందిపాడికి దగ్గర ఎంట్రన్స్ లో ఉన్న ఈ హౌస్ 2 BHK సేల్ కి అయితే వచ్చామండి. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ చాలా డెవలపింగ్ ఉన్న ఏరియా అనమాట. అండ్ చుట్టుపక్కల చూసుకుంటే కూడా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎండింగ్ కూడా కాదండి, చుట్టూ ఇంకా హౌసెస్ ఉన్నాయి. లోపలికి ఇంకా వెళ్ళే కొద్దీ హౌసెస్ చాలానే వస్తున్నాయి. అండ్ ఈ హౌస్ వచ్చేసి ప్రజెంట్ సేల్ కింద పెట్టారు. ఏంటి ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మొత్తం చేయాలంటే నేను వచ్చేసి మన వీడియో స్టార్ట్ చేయాలి. సో వీడియోలోకి ఎంటర్ అవడం ముందు ఇది 1 minute లో చెప్పడానికి అయితే షార్ట్ అయితే కాదండి. సో మొత్తం హౌస్ చూపిస్తాం మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ గా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి హౌస్ ప్రైస్ చెప్తాము. సో లాస్ట్ లో హౌస్ ప్రైస్ ఉంటుంది అండ్ మా కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఉంటాయి. సో లాస్ట్ వరకు కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి. సో ఇక లైక్ చేయకుండా లైక్ చేయకుండా మనం అయితే హౌస్ వీడియోలోకి ఎంటర్ అవుదాం. లెట్స్ స్టార్ట్. సో గైస్ మనమైతే మెయిన్ చూసుకుంటే హౌస్ బయట చూసుకోవచ్చండి స్టార్టింగ్. సో బయట చూసుకోండి. సో ప్రజెంట్ ట్రెండింగ్ తగ్గట్టు డిజైనింగ్ వర్క్ ఉంది అండ్ మంచి లుక్ అయితే ఉంది. పెయింటింగ్ పరంగా లైటింగ్ పరంగా చాలా బాగుంది హౌస్ అయితే. సో హెవీగా కాకుండా సో మీడియం గా చాలా లుకింగ్ పరంగా పెయింటింగ్ పరంగా చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఎవరైనా గార్డెనింగ్ లాంటి వాళ్ళకి ఇష్టం ఉంటే ఇక్కడ చెట్లు కూడా పెంచుకోవచ్చు అండి. ఇలా మనకు ప్లస్ పాయింట్ ఉంది. అండ్ కార్ పార్కింగ్ కూడా వచ్చేసి మనకు ఇక్కడ ప్లేస్ కూడా ఉంది. సో కార్ కి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఒక షెడ్ లాంటిది పెట్టుకుంటే కార్ పార్కింగ్ మంచిగా ఉంటుంది. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో హౌస్ ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ ఉంటుంది. చాలా బాగుంది. అండ్ వెరీ సూన్ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అయితే హౌస్ ముందు చూసుకుంటే మనకు వచ్చేసి పైకి వెహికల్ రావడానికి కూడా స్లోప్ ఉందండి. సో స్ట్రైట్ గా పైకి అయితే మనకు వెహికల్ స్లోప్ ఉంది. లేదా అలా కాదనుకుంటే మనకు స్టెప్స్ ఉంటాయి. సో ముసలి వాళ్ళు ఎవరైనా ఎక్కాలనుకుంటే ఇలా ఎక్కొచ్చు. లేదు అక్కడ స్లోప్ కి ఏదైనా పైప్ లాంటిది పెట్టించుకున్నారంటే పట్టుకొని ముసలి వాళ్ళు ఎక్కడానికి కూడా రోడ్ అనేది మనకు కంఫర్ట్ గా ఉంటుంది. సో మనం అయితే బయట చూసుకుంటే ఫస్ట్ హౌస్ లో ఎంట్రీ అయ్యే ముందు సో ఇంటి ముందు చూస్తున్నామండి. సో ఇంటి ముందు వచ్చేసి మనకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఎంట్రెన్స్ దగ్గర మనకు ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో హౌస్ ఎంట్రన్స్ దగ్గరనే ఇండియన్ టైప్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది. అండ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి క్లాసీగా ఇచ్చారు టైల్స్. సో ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూడండి కింద మోటార్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది. సో మోటార్ ఇక్కడ ఉంటుందండి. సో మోటార్ ఇక్కడ ఫిట్ చేసి పెట్టేశారు. సో మనకు స్టెప్స్ కింద ఉండడం వల్ల ఎవరికి కనిపించదు. మోటార్ అనేది చాలా బాగుంటుంది కంఫర్ట్ గా. అండ్ బయట చూసుకోండి ఇక్కడ మనం నార్మల్ గా ఉయ్యాల వేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఈ అరేంజ్మెంట్ కూడా అనమాట. సో ఇక్కడ ఉయ్యాల పెట్టుకొని ఈవినింగ్ టైంలో మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ తులసి మొక్క పెట్టుకోవడానికి బయట ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. అండ్ పిల్లర్ కూడా చూడండి నార్మల్ పిల్లర్ అలా పెట్టకుండా వీళ్ళు పెయింటింగ్ డిజైనింగ్ తో చాలా బాగా ఇచ్చారు. సో బయట వచ్చేసి సిమెంట్ తో చేసిన పిఓపి వర్క్ అయితే ఉంది. సో మీరు చూసుకోవచ్చు అనమాట అలా సిమెంట్ తో చేసిన పిఓపి వర్కింగ్. అండ్ ఇక్కడ చూడండి హౌస్ కి బయట వచ్చేసి వీళ్ళు టైల్స్ తో చేయించారు. సో వీళ్ళు వచ్చేసి ఒక ఫ్యామిలీ పర్సన్స్ కాబట్టి వీళ్ళు దీని హౌస్ ని మొత్తం దగ్గరుండి నీట్ గా దీన్ని వర్క్ చేయించుకున్నారు. అండ్ దాని తగ్గట్టు డిజైనింగ్ ఆర్ట్ వర్కింగ్ అన్ని కూడా ఉన్నాయి. సో మీరు అన్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బయట వచ్చి మనకు ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ బయట పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంట్లోకి అయితే మనం ఎంటర్ అవుదాం. ఇంటి ముందు ఎంటర్ అవడానికి అయితే ముందు చూడండి పైన ఒక చిన్న లైట్ అయితే పెట్టుకోవడానికి అయితే మనకు స్పేస్ ఉంది. అండ్ చూసుకోవచ్చండి. అండ్ హౌస్ కి వచ్చేసి చూడండి ఇలా స్టీల్ గేట్స్ అయితే ఉన్నాయి. సో మనకు వచ్చేసి మస్కిటోస్ రాకుండా కూడా ఏదైనా బర్డ్స్ కానీ మంకీస్ కానీ ఇంట్లోకి రాకుండా మంచి సేఫ్టీ అయితే ఉందన్నమాట. ఇది హౌస్ కి మంచి సేఫ్టీగా ఉంది డోర్ కి. సో సింగిల్ డోర్ అనమాట ఇది. సో మనకు వచ్చేసి హౌస్ కి సింగిల్ డోర్. సో మనకైతే ఎంటర్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ లో వచ్చేసి చూసుకుంటే మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఉంటుందండి. రైట్ సైడ్ లో మనకి మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. సో అక్కడ మనకు ఫ్యూజ్ బాక్స్ ఆఫ్ చేసుకొని మనం ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే హౌస్ కి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంటర్ అయితే మనకు లైటింగ్ చూడండి పియూపీది ఉంటుంది. సో పియూపీ కూడా లైటింగ్ అయితే ఉంది. లైట్స్ కూడా మనకైతే ఉన్నాయి. సో చూసుకోవచ్చు. సో లైట్స్ వచ్చేసి కూడా మంచిగా డిజైనింగ్ ఇచ్చారు. చాలా కలరింగ్ బాగుంది. సో రెగ్యులర్ చాలా మంది ఏం చేస్తారంటే లైట్ గా వదిలేస్తారనమాట. ఎందుకు పెద్ద మనకు అవసరం లేదు అని చెప్పేసి లైట్ గా వదిలేస్తారు. బట్ వీళ్ళు అలా కాకుండా లైటింగ్ తో చాలా బాగా ఇచ్చారు. నాకు ఇది బాగా నచ్చింది ఎంట్రెన్స్ లో. సో మనం వచ్చేసి ఇంకా హాల్లో చూసుకుంటే హాల్లో మాత్రం లైటింగ్ పరంగా పియూపీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు పైన చూసుకోవచ్చు పియూపీ అయితే. సో చాలా పెద్దగా ఉంది పియూపీ. నార్మల్ గా కొంతమంది ఏం చేస్తారంటే హాల్ చిన్నగా పెట్టేస్తారు. సో చిన్నగా పెట్టేసి రూమ్ సైజెస్ ని పెంచేసుకుంటారు. బట్ వీళ్ళు అలా కాకుండా హాల్ కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో చూసుకోవచ్చండి హాల్లో మినిమం ఒక 30 members కింద బెడ్స్ వేసుకొని పడుకోవచ్చు. సో మనకు వచ్చేసి సోఫా సెట్ కూడా చూసుకోండి. సోఫా సెట్ పెట్టుకున్నా కూడా ఇంత స్పేస్ అయితే ఉంది. ఈ స్పేస్ లో మనకు కావాలంటే ఒక 2 beds అయినా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఒక కింగ్ సైజ్ బెడ్స్ అనేవి 2 పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ హాల్లో నాకు ఈ లైటింగ్ బాగా నచ్చింది పియూపీ వర్కింగ్ లో. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకు టీవీ వాల్ ఏరియా. సో టీవీ వాల్ ఏరియా చూడండి. సో మనం మళ్ళీ సపరేట్ గా కబోర్డ్స్ తో చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో టీవీ వాల్ ఏరియా వీళ్ళు సిమెంట్ తోనే చేయించారు. చాలా మంచి డిజైనింగ్ ఇచ్చారు. సో నాకు పెయింటింగ్ పరంగా ఈ డిజైనింగ్ పరంగా మాత్రం టీవీ వాల్ ఏరియా చాలా బాగా నచ్చింది. సో మనకు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడ చూసుకోండి మనకు పర్సనల్ గా ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా గిఫ్ట్స్ కానీ అవార్డ్స్ కానీ ఇలాంటి అన్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో హాల్ అయితే ఒక మంచి లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇన్ని వస్తువులు బయట పెట్టుకున్నా కూడా మనకు స్పేస్ అయితే చాలా ఉంటుంది. సో మనం నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటే హాల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇంకా బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకు కింగ్స్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఫస్ట్ మనం చిల్డ్రన్స్ చూద్దాము. సో చిల్డ్రన్స్ చూసిన తర్వాత మనం కింగ్స్ లోకి అయితే వెళ్దాము. ఓకే.
సో కింగ్స్ మనం తర్వాత చూద్దామండి. సో ఫస్ట్ కింగ్ మనకి చిల్డ్రన్స్ లో చూసుకుంటే ఎంట్రింగ్ దగ్గరికి ఇలా పైప్ ఉంటుంది అనమాట. సో డోర్ కవర్ మనకు కనిపించకుండా కవర్ చేసుకోవడానికి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చాలా బాగుంది ఇది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇది హౌస్ వచ్చేసి ఆల్రెడీ యూజింగ్ లో ఉన్న హౌస్ కాబట్టి కొన్ని డ్రెస్సెస్ అవన్నీ అక్కడ ఉంటాయి, కొంచెం తప్పుగా అనుకోదండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో వెంటిలేషన్ కోసం అక్కడ మనకు ఒక విండో అయితే ఉంది. సో పెద్దగా విండో ఉంది. సో డే టైమ్ లో వచ్చేసి మనకు లైట్స్ ఆన్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఎటువంటి పవర్ అనేది కన్జంప్షన్ ఉండాల్సిన అవసరం లేదు. సో డోర్స్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే మనకైతే వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు డ్రెస్సెస్ పెట్టుకోవచ్చండి. సో మీ చిల్డ్రన్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఒక కబోర్డ్ లాంటిది ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా పెద్ద వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే చూడండి అక్కడ మనకైతే బాగుంది పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ స్పేస్ అయితే ఉందండి మనకు బాత్రూమ్ పైన. సో బాత్రూమ్ పైన స్పేస్ ఉంది. ఏదైనా మనకు అవసరం లేని వస్తువులు పెద్దగా ఉన్నవి పెట్టుకోవాలంటే పైన పెట్టుకోండి. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మంచి ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా చేస్తుంది. సో ఎక్కువ చూపిస్తే బాగోదు ఈ బాత్రూమ్ అనేది. సో మనకు వచ్చేసి చూడండి ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ ఒక కిటికీ ఉంది. అండ్ ఇక్కడ ఒక కిటికీ ఉంది. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే పియూపీ అండి. సో చూసుకోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి పియూపీ కూడా కలర్ఫుల్ గా చాలా బాగుంది. సో లైట్స్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఒకవేళ ఈ రూమ్ లో మీరు ఏసీ పెట్టుకోవాలంటే అక్కడ చూడండి మీకు ఏసీ కోసం ఆల్రెడీ అక్కడ సాకెట్ పెట్టించేశారు. సో ఏసీ అక్కడ సెట్ చేసి పెట్టుకొని అక్కడ కనెక్షన్ తీసుకుంటే డైరెక్ట్ ఏసీ యూస్ చేసుకోవచ్చు. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిన్నగా ఉన్న చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు చూసుకుంటే స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినది ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ మన మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఓకే, సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సేమ్ అండి. మనం ఇందాక చూసాం కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ బయట. సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకు వచ్చేసి డోర్ కర్టెన్ ఇలా కవర్ చేసేస్తున్నామండి. ఈ డోర్ మనకు కనిపించదు. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్దగా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో చూడండి ఒక కింగ్ సైజ్ బెడ్ అనేది పెట్టుకున్నా కూడా మనకు బ్యాక్ సైడ్ లో మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం కబోర్డ్ పెట్టుకుంటే ఇది కవర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక బీరువా ఇక్కడ పెట్టుకున్నా కూడా ఈ స్పేస్ చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఒక పర్సన్ ఒక 2-3 మెంబర్స్ పక్కన పడుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంది. సో ఒక కింగ్ సైజ్ బెడ్ ఉన్న పక్కన పడుకోవడానికి ఇంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ రూమ్ లో మనకు వెంటిలేషన్ కోసం చూసుకుంటే ఇక్కడ విండోస్ అయితే ఉన్నాయండి. సో వెంటిలేషన్ కోసం చూసుకుంటే విండోస్ అయితే ఉన్నాయి. సో డే టైమ్ లో ఈ విండోస్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి ఎటువంటి పవర్ కన్జంప్షన్ లేకుండా డే అంతా గడిచిపోతుంది. అండ్ ఇక్కడ మనకు చూడండి ఏసీ కోసం అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ పెట్టి ఉన్నారు. సో మీరు ఏసీ ఇక్కడ సెట్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తుంటే ఇక్కడ ఈ రూమ్ లో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో మనకు బాత్రూమ్ పైన చూసుకోవచ్చు స్పేస్ అయితే ఉంది. ఏదైనా వస్తువులు అలా పెద్దవి పెట్టుకోవాలంటే మనకు పైన స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సేమ్ వెస్టర్న్ టైపు పెద్దగా ఉంది. సో మంచి నీట్ మెయింటెనెన్స్ అయితే ఉంది బాత్రూమ్ మాత్రం. సో టైల్స్ వర్కింగ్ ప్లంబింగ్ వర్కింగ్ అన్ని చాలా బాగున్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినది. సో నాకైతే ఈ రూమ్ లో పీపీ 1 వచ్చింది. సో అది ఒక జీమెయిల్ సింబల్ లాగా కలర్ఫుల్ గా చాలా బాగుంది. సో లైటింగ్ అండ్ పీపీ వర్క్ చాలా అంటే చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కి. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్దాం. ఓకే, సో కిచెన్ లోకి వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి బయట చూసుకుంటే హాల్లో ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఉంటుందండి. సో మనం డిన్నర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి వాష్రూమ్ లో కానీ కిచెన్ లో కానీ వెళ్ళి వాష్ చేసుకోకుండా మనం హాల్లోనే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే ఇదైతే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎందుకంటే ఈ హ్యాండ్ వాష్ లో వాటర్ అనేది పైన పడి మొత్తం గలీజ్ అయ్యి లేకపోతే పెయింటింగ్ పోవడం ఇలా కలర్ చేంజ్ అవడం ఇలాంటిది అవ్వకుండా సపరేట్ దీనికోసం టైల్స్ అనేది చేయించారు. ఇది మాత్రం ఒక మంచి ప్లస్ పాయింట్ ఇవ్వచ్చు. ఇంకా కిచెన్ లోకి వెళ్దామండి. సో కిచెన్ లోకి వెళ్తే మనం చూసుకుంటే కిచెన్ అనేది కొంచెం విశాలంగా ఉంది. అంటే ఈ విత్ అనేది తక్కువ ఉంది కానీ ఈ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట కిచెన్ కి. సో కిచెన్ వచ్చేసి మనం సెటప్ ఇక్కడ పెట్టుకుంటే చిమ్నీ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చిమ్నీ సెటప్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ చూడండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ హోల్ ఉంది. సో మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ సెటప్ చేసుకుంటే మనకైతే అక్కడ స్మోక్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. లేదా అలా కాదనుకుంటే ఇక్కడ విండో కూడా చూడండి. సో విండో ఉంది. సో మనకు స్మోక్ కానీ స్మెల్ కానీ అన్ని బయటికి వెళ్ళిపోవడానికి విండో అయితే ఉంది. సో కిచెన్ సెటప్ ఇక్కడ ఉంటే మనకు వచ్చేసి చూడండి టైల్స్ అన్ని చూసుకోవచ్చు. సో మనకు ఉప్పులు పప్పులు ఇలాంటి సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ మనకైతే చిన్న చిన్న ర్యాక్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఇలా పెట్టుకోవచ్చు ప్లేట్స్ అన్ని, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం వస్తువులు ఏమైనా బరువైనా ఉన్నాయంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చండి కిచెన్ లో. సో కిచెన్ అయితే సెటప్ ఇదండి, చాలా ఫ్రీగా అయితే ఉంది. ఒక 2-3 మెంబర్స్ నిల్చున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ కిచెన్ లో చూడండి మనకు వాష్ బేసిన్ ఉంది. సో ఇక్కడే వాష్ బేసిన్ అయితే ఉంది. సో మనకు వాటర్ ప్రాబ్లం ఉండదు. సో వాష్ బేసిన్ అయితే మనకి ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ సెటప్ కోసం కూడా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ఉంది. దానికోసం సంబంధించిన సాకెట్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. సో ఇది అండి కిచెన్ ఇలా ఉంటుంది, కొంచెం స్పేస్ చాలా బాగుంది. అండ్ కిచెన్ పక్కన మనకు చూస్తుంటే పూజ గది అండి. సో ఇది అండి పూజ గది. సో మంచి వైట్ టైల్స్ తో చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్, వీళ్ళైతే చాలా బాగుంది. అండ్ పూజ గది కింద మనం చూసుకుంటే చిన్న గ్యాప్ ఉంటుంది. సో మనకు సంబంధించిన పూజ గదికి సంబంధించిన వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే కింద పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడే మనం చూసుకుంటే ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కూడా స్పేస్ ఉంది. సో ఫ్రిడ్జ్ కూడా సపరేట్ గా మనకు సాకెట్ అయితే ఉంది. సో ఫ్రిడ్జ్ కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సైడ్ కి అయితే పెట్టుకోవచ్చు. సో ఇది అండి ఇంకా కిచెన్ సెటప్. సో బయటికి వెళ్ళి మిగతా మాట్లాడుకుందాం.
సో హాల్ కు మనము కిచెన్ నుంచి బై హాల్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి చాలా పెద్ద విండో అయితే ఉంది. సో ఇది కూడా మనం ఓపెన్ చేసి పెట్టుకుంటే డే టైమ్ లో లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం బయటికి వెళ్దామండి. బయటికి వెళ్తే వాషింగ్ అంటే మనకు వాష్ ఏరియా ఉంటుంది ఒకటి. సో వచ్చేసి ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఈ హాల్ కి సంబంధించినది. సో బయటికి వెళ్దాం. సో బయటికి వెళ్తే మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంటుంది. సో మీకు చూపిస్తాను. సో కొంచెం చిన్నగా ఉంటుందండి ఈ వాషింగ్ ఏరియా. సో ఇదండి వాషింగ్ ఏరియా. సో ట్యాప్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది చూడండి. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదు. వాటర్ కంటిన్యూ ఫ్లో వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ కోసం మనకు స్విచ్ బోర్డ్ ఆల్రెడీ పెట్టే ఉంది. సో మనం వాషింగ్ మిషన్ ఇక్కడ సెట్ చేసుకొని బట్టలు వాష్ చేసుకోవడం ప్రాబ్లం ఉండదు. అండ్ మనం ఉతికేసిన బట్టలు ఇక్కడ ఆరేసుకోవడానికి చూడండి. ఇక్కడ కట్టుకోవడానికి ఇక్కడ థ్రెడ్స్ లాంటిది కూడా ఉంది. సో పక్కింటి వాళ్ళతో ప్రాబ్లం లేదండి. మా ఇంట్లో మీ ఇంట్లో మీ క్లాత్ మా క్లాత్ ఇలా మీ పడుతున్నాయి మా పడుతున్నాయి అని చెప్పేసి ఇలా ప్రాబ్లమ్స్ లేకుండా మనకు సంబంధించిన ప్రైవేట్ మనకు ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ హౌస్ కి సంబంధించింది. ఇంకా ఇంట్లోకి వెళ్దాం. టోటల్ హౌస్ మొత్తం చూసారు కదా. సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మనకు కావాల్సింది అంటే దీని సైజెస్ ఎంత ఉంది, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇదే మనకు కావాల్సింది. సో ప్రజెంట్ వచ్చేసి హౌస్ గురించి ప్లస్ పాయింట్ చెప్పుకుంటే మనకి ఇందులో వచ్చేసి బోర్ ఉంది, సంపు ఉంది, అండ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. అండ్ మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. సో వెంటిలేషన్ పరంగా చూస్తుంటే హౌస్ అయితే చాలా బాగుంది. అండ్ పీవీపీ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ లేకపోతే మనకు డిజైనింగ్ వర్క్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ హౌస్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఆటోలు కానీ లేకపోతే మనకు వెహికల్స్ కానీ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకు చుట్టుపక్కల చూసుకుంటే అన్ని హౌసెస్ ఉన్నాయి. అండ్ ముజాఫర్నగర్ వచ్చేసి ప్రజెంట్ డెవలపింగ్ ఉన్న ఏరియా అనమాట. సో చాలా మంది ముజాఫర్నగర్ సైడ్ కొంతమంది తక్కువ బడ్జెట్ లో చూడండి అని చెప్పి చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే ఒక మంచి హౌస్ గా చెప్పుకోవచ్చు. సో మీకు వచ్చేసి ఒక తక్కువ బడ్జెట్ లో 2 BHK ఒక మంచి ప్లేస్ లో మాకు కావాలి అనుకుంటే ఈ హౌస్ అయితే తీసుకోవచ్చు. సో సజెస్ట్ చేసుకుంటే మీకైతే ప్లస్ పాయింట్ అవుతుంది. సో మీరు ఒకవేళ హౌస్ కొనుక్కొని లేదా రెంట్కి ఇచ్చిన కూడా మీకు మినిమం 10,000 బిలో అయితే వస్తుందండి. సో 5 to 10,000 మీడియం లో మీకు వస్తుందన్నమాట. అంటే 5,000, 8,000, 9,000. సో ఇలా ఈ డిపెండింగ్ అనేది మీరు తీసుకొని ఇచ్చే రెంట్ అనేది దాని మీద డిపెండ్ ఉంటుంది. సో మీరు ఓన్ గా మీ హౌస్ కొనుక్కొని మీరు యూజ్ చేసుకున్న పర్లేదు, లేదా రెంట్కి ఇచ్చిన కూడా అయితే ప్రాబ్లం లేదండి. ఇంకా ఇది అందులో మైనస్ ఏంటంటే ఇక్కడ ఇంటి ముందు వచ్చేసి ఒక రోడ్ అయితే లేదండి. ఆ రోడ్ వెరీ సూన్ అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒకటే మైనస్ అండి హౌస్ లో చెప్పుకోవడానికి. సో వాటర్ పరంగా, వెంటిలేషన్ పరంగా, వాస్తు పరంగా, లుకింగ్ పరంగా, పెయింటింగ్ పరంగా ఇంకా A to Z అండి అన్ని హౌస్ కి అయితే ఉన్నాయి. సో ఎటువంటి డౌట్ లేకుండా హౌస్ మీరు కొనుక్కోండి, ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయిపోయి హౌస్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎటువంటి రీపేరింగ్ కానీ ఎటువంటి ప్లంబింగ్ వర్క్ కానీ మీరు 1 రూపీ ఖర్చు లేకుండా హౌస్ కొనుక్కొని మీరు హౌస్ ని లీడ్ చేసుకోవచ్చు. సో ఇది అండి హౌస్ గురించి. అండ్ ఈ హౌస్ కి సైజెస్ మనకు చెప్పుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది, సో ఇంత సోది ఎందుకు, మనకు కావాల్సింది హౌస్ డీటెయిల్స్ కదా. సో అదే ఎందుకు అది కూడా చెప్పేద్దాము. సో హౌస్ గురించి అయితే మనం డీటెయిల్స్ చెప్పుదాము. సో ఈ హౌస్ సైజెస్ వచ్చేసి మనకు 22x50 అండి, 22x50. అంటే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.52 సెంట్స్ అండి, 2.52 సెంట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 55 lakhs అండి, 55 లక్షలు. ఈ 55 లక్షలు అనేది ఫిక్స్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకసారి హౌస్ చూడండి. సో హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చింది, మేము తీసుకుందాము, సో కొంచెం రేట్ మాకు తక్కువ చేస్తారా అంటే మేము వాళ్ళతో మాట్లాడతాము. సో హౌస్ మొత్తం చూడండి, చూసిన తర్వాత ఈ ప్రైస్ అనేది మీకు వర్తా కదా క్లారిటీ వస్తుంది. సో దానికోసం చెప్తున్నామండి. అండ్ దీని మీద వచ్చేసి మనకి ఎటువంటి డబుల్ రిజిస్ట్రేషన్ కానీ ల్యాండ్ లిటికేషన్ కానీ ఇలాంటివి ఏమీ లేవండి. సో ఆ హౌస్ మీద అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి సెట్ అయితే హౌస్ అండి ఇది. సో ఎవరైనా కొంతమంది అనుకుంటారా మా ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా, మేము ఇలా తీసుకోవాలి, హాల్ పెద్దగా ఉండాలి, కిచెన్ పెద్దగా ఉండాలి ఇలా అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. ఒక ఫ్యామిలీకి తగ్గట్టు చాలా అంటే చాలా బాగుంది 2 BHK హౌస్ అనమాట. సో ఇది ఈ హౌస్ గురించి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ హౌస్ గురించి కాకుండా నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ మీ హౌసెస్ కానీ మీ ల్యాండ్స్ కానీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను చూడండి. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ హౌస్ గురించి అయినా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే, మీకు ఏదైనా కనుక్కోవాలి లేదా మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంటుంది. అండ్ మీ హౌస్ కానీ మీ ల్యాండ్స్ కానీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ మీరు తీసుకోవాలి, మీరు ఆ హౌసెస్ ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళి రీచ్ అవ్వాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు హౌసెస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ లో ఎవరైనా కానీ హౌస్ కొనాలి, సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అందుకోసమే చెప్తున్నామండి. సో మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆన్ లో పెట్టుకోండి. సో ఇందుకోసం చెప్తున్నామండి. ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకంటే మా కోసం కదండి. మీరు ఏదైనా వీడియో పెట్టిందంటే వెంటనే చూడాలంటే మాకు అనేది ఆ బెల్ ఐకాన్ ఆన్ లో ఉండాలి, సబ్స్క్రిప్షన్ చేసుకుని ఉండాలి. సో దానికోసం చెప్తున్నాము. మేము ఎప్పుడో వీడియో పెట్టిన తర్వాత మీరు చూసి ఈ వీడియో మాకు నచ్చింది, మీ హౌస్ తీసుకుంటాము అని మీరు అంటే అప్పటికే ఆ హౌస్ అయితే సేల్ అయిపోయి ఉండొచ్చు. సో దానికోసం చెప్తున్నాము. సో మీరు వచ్చేసి ఆ లైక్ అనేది సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే మీకు వీడియో అనేది త్వరగా వస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్, మంచి హౌస్ మీకు తక్కువ బడ్జెట్ లో వస్తుంది. అండ్ మీకు ఎటువంటి లోన్ కావాలంటే, హౌస్ మీద లోన్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తామండి. సో మీకు లోన్ వచ్చి మీరు హౌస్ కొనుక్కొని ఈ కీస్ మీ చేతికి ఇచ్చేంత వరకు మేమైతే సపోర్ట్ చేస్తాము. సో ఇది అండి హౌస్ గురించి. సో నెక్స్ట్ ఇంట్లో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.